पुष्पाणि महर्नैवेद्यमुष्वाकारकाय धूपदीपार्घपुष्पाणि दीपार्घं भोगलगा पंचड़ इंद्रातसदीपारकाय महर्नैवेद्यमुष्वा इंद्रातसदीपारकाय भगवान श्रीमल गोत्र भूषाम देवान गोत्र भूषाम पराते ప్రజలు ఎంతో సంతోషంగా చేసుకునే పూజల్లో వినాయక చవితి ఒకటి. ప్రధానంగా విజయనగరానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ శుద్ధి బుద్ధి సహిత ఈ వినాయకుడు 1994లో ఇక్కడ వెలిశారు. ఈ కోవిల ప్రజలందరూ కలిపి కట్టిన కోవిల. ప్రజల చేత కట్టబడి ప్రజల చేత కొలువు తీరి ఇక్కడ ఈ ఉత్తరాంధ్ర జిల్లాలోని విజయనగరంలో ప్రజలందరూ కూడా ఈ వినాయక చవితి సందర్భంగా సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ సంవత్సరం పాడి పంటలు బాగుండాలని, వ్యాపారాలు బాగుండాలని, రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఈ ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ వినాయక చవితికి ప్రత్యేకంగా అందరూ కూడా ఈ కోవిలికి వచ్చి సిటీ బస్ స్టాండ్ సిద్ధిబుద్ధి సహిత వినాయకుడి కోవిలికి వచ్చి దర్శనం చేసుకొని స్వామివారి కృపకి పాల్గొంటారని, కృపకి పాత్రులు అవుతారని చెప్పి కోరుకుంటున్నాం. చవితి వినాయకుడిని పూజ చేయడం వల్ల ఎటువంటి అపరాధాలు వచ్చినా అటువంటివి తొలగిపోతాయి. అలాగే వృద్ధి చెందుతారు, వంశం వృద్ధి చెందుతుంది. ఏ కార్యం తలించుకున్నా ఆ కార్యం నిర్విఘ్నంగా జరుగుతుంది వినాయకుడు అనుగ్రహం వల్ల.
విజయవాడ నగర ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ముఖ్యంగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ దేవదేవుణ్ణి తప్పకుండా రాష్ట్రానికి, దేశానికి ఉన్న విఘ్నాలు తొలగించి రాష్ట్రం, దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం రిలీజియస్ టూరిజం కింద అన్ని రకాల కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు, అన్నే కాకుండా ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏ విధమైన అన్ని విధాల సహాయం చేస్తుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అన్నిటికన్నా ముఖ్యంగా గణేష్ సేవా మండపాలన్నిటికీ కూడా ఉచితంగా విద్యుత్ ఇచ్చిన మా యువనేత గౌరవ మంత్రి నారా లోకేష్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంతేకాకుండా ఇక్కడ నగరంలో గత 7 సంవత్సరాల నుంచి అతి భారీ విగ్రహాలు తీసుకొచ్చి ఇవాళ నగరంలోనే ఒక అవేర్నెస్, ఇవాళ 4,800 విగ్రహాలు మొదలైనవి అంటే ఈ గడ్డుండి గణేష్ సేవా సంస్థ వారి యొక్క అవేర్నెస్ కార్యక్రమం వల్ల జరిగింది. తప్పకుండా విజయవాడ నగరం దేశంలో ఏ నగరాలకి దీటుగా మనం అన్ని ఏర్పాట్లు చేసి ఇటువంటి కార్యక్రమాలకి ప్రభుత్వం, మీరు చూస్తే దేశంలో ఏ ప్రభుత్వం కూడా గణేష్ మండపాలకు ఉచితంగా కరెంట్ ఇచ్చింది లేదు. అటువంటి వినూతనమైన ఆలోచనలు మా నారా లోకేష్ గారి ద్వారా వచ్చి ఇటువంటి రిలీజియస్ టూరిజంని డెవలప్ చేయాలని నా గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తలంచడం వల్లే వాళ్ళందరూ కూడా, ప్రజలందరూ కూడా ఆనందంగా పండగ చేసుకుంటున్నారు. అన్ని పండుగలు ఇటువంటి శోభ మరింత ముందుకు వెళ్ళే విధంగా కృషి చేస్తామని అందరికీ తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. नमः श्री धराय नमः श्री केशाय नमः पद्मनारायण नमः दामोदराय विश्वकुमाराय नमः अभक्षाय नमः ఆయన నీళ్ళు పంచపాత జాగ్రత్తగా పెట్టుకోండి, వరకుండా చూసుకోండి, కాడు చేయి తగలుకుని ఒక ఆరు పెట్టుకోండి. ఓం ఎక్కడితో ఇబ్బంది. ఓం రామానామ్యాసిన్యాకేశ్వరాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. శ్రీ పక్క పెట్టుకోండి.
వాసుని మన నర్సీపట్నం సుబ్రహ్మణ్యం. నా వర్క్ స్వర్ణకార వృత్తి. ఈ ప్రతి సంవత్సరం చూపించి 15 సంవత్సరాలు విగ్రహాలు చేస్తున్నాను. ఈ సంవత్సరం వచ్చి విజయగణగా చేసాము. ఈ ప్రతి సంవత్సరం చూపించి 15 సంవత్సరాలు కూడా వినూత్న రూపాల్లో డిఫరెంట్ మోడల్ చేసుకొచ్చాను. డబ్బులతోని అలాగా నవధాన్యాలతో డ్రై ఫ్రూట్స్తో అలాగే వెరైటీగా చేసుకొచ్చాను. ఇంచుమించు 15 సంవత్సరాల నుంచి కూడా మోడల్ చేసుకొస్తున్నాం. ఈసారి విత్తు వచ్చి 3-4 ఎత్తు, ఇంచుమించు పాతయ్య కూడా 3-4 ఎత్తులో చేసాను దగ్గర. ఈ విగ్రహానికి వాడిన మొత్తం వస్తువులు 18 రకాలు వాడాము. పప్పు తీసినవి కూడా. ఇది గుమ్మడి పప్పు, ఇది డబుల్ బీన్స్, ఇది బీన్స్, ఇది సగ్గుబియ్యం, ఇది ఎర్రగందపప్పు, ఈ ఎలకొచ్చి సబ్జాలు, ఈ దోసపప్పు, ఇలా ఇది మొత్తం 18 రకాల వస్తువులన్నీ వాడాము. జై గణేష, జై జై గణేష. నమస్తే అండి, నా పేరు రమేష్ కుమార్. మాది శాంతినగర్ శాంతి వినాయక మండపం. గత 14 సంవత్సరాల నుండి విభిన్నమైన ఆకృతులతోటి వినాయకుడిని మట్టి వినాయకులతో తయారు చేసి సమాజానికి ఏదో ఒక సందేశాన్ని ఇస్తూ మేము ఈ కార్యక్రమాలు మా కమిటీ తరఫున చేసుకుంటూ వస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం మహావిద్యా గణపతి కింద గణపతిని వాన్పిల్లి వాసు తయారు చేశారండి. ఈ సంవత్సరంలో మేము చేసే కార్యక్రమాల్లో ఏంటంటే, ఈ రోజు మహాగణపతి కాబట్టి పిల్లలందరి చేత పుస్తక పూజ జరుగుతుంది. అలాగే ఆదివారం అన్న సంతర్పణ కార్యక్రమం, అలాగే రోజు వివిధ రకాల కార్యక్రమాలు జరుగుతుంటాయండి. అలాగే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, ఎవరైనా ఏదైనా అనుకుంటే కంపల్సరీ జరుగుతుంది. మేము విగ్రహం ఇస్తామనో, భోజనానికి అన్నదానికి ఇస్తామనో అలాగే ఇస్తున్నారు. క్రితం సంవత్సరం కుమారి గారు ఒక 50,000 ఇచ్చారు. ఈ సంవత్సరం ముమ్మిడి వరలక్ష్మి గారు ఒక 50,000 తమ ముందుగా వాళ్ళు అనుకున్న కోరికలు తీరాయి కాబట్టి ఇక్కడ వినాయకుడు కోరిన కోరికలు తీర్చే గణపతిగా మా వినాయకుడి పేరుంది. అలాగే వాళ్ళు కూడా ఇచ్చి ప్రతి సంవత్సరం ఇచ్చి మమ్మల్ని కార్యక్రమానికి ప్రోత్సహిస్తున్నారు. వానపల్లి వాసండి, నర్సీపట్నం శాంతి దగ్గర 15 సంవత్సరాల వర్క్ చేస్తాను. వినాయకుల మమ్మల్ని చేస్తున్నాను నేను. కానీ ప్రతి సంవత్సరం ఒక్కో రకం ఒక్క మోడల్లో. ఈ 15 సంవత్సరాలు కూడా వినూత్న రూపాల్లో వారి ప్రతిసారి కూడా మట్టితోనే. ఈసారి వచ్చి 3 అడుగుల విగ్రహం. ఇది విజయ గణపతి అండి. ఈ సంవత్సరం వచ్చి వినాయకుడు వచ్చి ఈ వినాయకుడి మొత్తం కూడా ఐటమ్ వాడింది 18 రకాలు వాడాలి. ప్రతి రకం కూడా అన్ని పప్పులే, ఏది వేరే కాకుండా 18 రకాల పప్పులు వాడి ఈ ఐటమ్ తయారు చేస్తాను. ఇంచుమించు డ్రై ఫ్రూట్స్ తోని, ఒక సంవత్సరం నవధాన్యాలతో, ఒక సంవత్సరం కాయిన్స్ తోని అలా డిఫరెంట్ గా చేసుకొచ్చి ఈ సంవత్సరం వచ్చి ఇలా పప్పు దినుసులతో చేసేసాం. విగ్రహాన్ని వాడాలనే ఉద్దేశంతో మేము ఈ విగ్రహాన్ని ఇలా తయారు చేస్తున్నాం. అంటే వినూత్నంగా వాడితే ప్రతి వాళ్ళు కూడా ఇది చూసి మట్టి పర్యావరణం గురించి ప్రతి వాళ్ళు కూడా మనం చూసి నేర్చుకుంటారు ఉద్దేశంతో మేము మట్టి విగ్రహం చేస్తున్నాం. ఇంచుమించు 15 సంవత్సరాలు చేస్తున్నామండి. ఇంచుమించు ఒక బొమ్మలు బయట చేశాను. ఇది ఎప్పుడు కూడా మా వీధిలోనే ఇస్తాం, బయటకే ఇవ్వట్లేదు. ఇంకా ఓన్లీ మా వీధి వరకు చేసుకుంటున్నాం. శాంతినగర్ వాళ్ళు సగ్గుబియ్యం, చిక్కుడు పిక్కలు, డబుల్ బీన్స్, తర్వాత బఠానీ, అలాగే సోయా బీన్స్, మినుములు, తర్వాత కొన్ని పెసలు, కొన్ని ఐటమ్ చిన్న చిన్న ఐటమ్ మొత్తం ఇలాగా 18 రకాలు వాడాను. గొప్ప నర్సీపట్నంలో 5వ సెక్షన్లో వేయించుకున్న శ్రీ 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 బాలవినాయక దేవాలయంలో వినాయక చవితి మహోత్సవం ఘనంగా నిర్వహించామండి. అంతేకాకుండా రేపటి నుంచి రోజుకి నిత్యం 1000 మంది పైన అన్నదానం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా వచ్చి అన్నసమాధం సేకరించి ఈ కార్యక్రమం జరుగుతుంది కోరుతుంది. గతంలో ఇంతకుముందు ఇది ఎండోమెంట్ లో కల్పించారు గత పాలకులందరూ కూడా. ఈ తర్వాత పెద్దలు అయ్యన్నపతి గారు దీని మీద చొరవ తీసుకుని ఈ దేవాలయం ఎండోమెంట్ తొలగించి మాకు అప్పచెప్పి ఈ బాధ్యతలు చక్కగా నిర్వర్తించని చెప్పి చెప్పడం జరిగిందండి. రోజున 1000 మందికి అన్నదానం మన చింతకాయల అయ్యన్నపతి గారు వారు ఆర్థిక సాయంతో చేయడం జరుగుతుందండి. అంతేకాకుండా భక్తులు ఈ అన్నదానం నిమిత్తం వస్తు రూపేనే కానీ ధన రూపేనే కానీ మీరు కమిటీ వారికి చెల్లించి రసీదు పొందవాలని కోరుతున్నాం. జై గణేష, జై జై గణేష. నర్సీపట్నంలో గత 22 సంవత్సరాల నుంచి వినాయక చవితి చేస్తున్నాం. 17 సంవత్సరాలు ప్లాస్టర్ బ్యారస్ విగ్రహాలు చేస్తున్నాం. కానీ ప్లాస్టర్ బ్యారస్ వాడకూడదని పెద్దలందరూ చెప్పడంతో మట్టి విగ్రహం గత 7 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరంతో 22 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. అందువలన
ప్లాస్టర్ బ్యారస్ పక్కన పెట్టి మట్టి విగ్రహం 22 అడుగుల విగ్రహం ఈ సంవత్సరం నర్సీపట్నం నౌకాంబిక యూత్ ఆధ్వర్యంలో పెట్టడం జరుగుతుంది అభి సెంటర్లో. అలాగే పెద్దలు అయ్యనపత్రి గారు, విజయబాబు గారు, రాజేష్ బాబు గారు గత 22 సంవత్సరాల నుంచి ప్రోత్సహించి మమ్మల్ని ముందుకు నడిపించారు. వాళ్ళ ఆధ్వర్యంలోనే శ్రీ నౌకాంబిక యూత్ ఏర్పడింది. అలాగే వాళ్ళు సహకారంతో, పెద్దల సహకారంతో 25,000 మందికి అన్నసంతర్పణ కార్యక్రమం ఈ సంవత్సరం చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ 20,000 మందికి అన్నసంతర్పణ కార్యక్రమం జరిగింది. అలాగే ఇంకా ఎక్కువ మందికి ప్రజలకు పెట్టాలని అన్న సమారాధన కార్యక్రమం చేయాలని ఈ సంవత్సరం పెద్దలు చెప్పిన మాటల కోసం 25,000 మందికి పైగా అన్న సమారాధన కార్యక్రమం చేయడం జరుగుతుంది. కావున భక్తులు 6 మంది ఇచ్చేసి ఈ అన్న సమారాధన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా 6వ తారీఖు శనివారం నాడు 25,000 మందికి పైగా 11 గంటల నుంచి అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. గణేష నర్సీపట్నం అయ్యరక వీధి అభి సెంటర్ నందు నౌకాంబిక యూత్ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరముల నుండి గణేష్ మహారాజు ఉత్సవాలు జరపడం జరుగుతుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని అదుపు చేయడం కోసమని గత 7 సంవత్సరాల నుంచి మట్టి విగ్రహాన్ని తయారు చేయించి వైజాగ్కి తీసుకొచ్చి స్వామివారిని ఇక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుంది. అయితే 31వ తారీఖు హోమం జరపడం జరుగుతుంది. 3వ తారీఖున దీపారాధన, 6వ తారీఖున శనివారం భారీ అన్నదాన సమారాధన కార్యక్రమం జరుగును. కావున జనాలందరూ, నర్సీపట్నం ప్రజల పురప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. 10వ తారీఖు బుధవారం స్వామివారిని సాయంత్రం నిమజ్జనం చేయడం కొరకు భారీ ఊరేగింపుతో అంగరంగ వైభవంగా సంబరాలు జరుపుకుంటూ తీసుకెళ్లడం జరుగుతుంది.